ప్రొడ్యూసర్ భోగల్ ప్రసాద్ గారు. సో ఆయన ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఈయన్ని నాకు హీరోయిన్ పట్టుకుంటే ఆయనకంటే ఈయన పట్టుకుంటేనే బాగుంటుంది. సో ఈయన రోజు హక్ చేసుకోవడం కోసం ఇంకో సినిమా చేయాలంది నాకు. అలాగే ఇవాళ పండగ రఘు కుంచే. నేను సినిమా ఫీల్డ్ కోసం హైదరాబాద్లో వాళ్తే ఎక్కడో కాకినాడ నుంచి ఆడొచ్చి వాలాడు ఇక్కడ. నాకు హైదరాబాద్లో తగిలిన మొట్టమొదటి ఫ్రెండ్. సో మళ్ళీ ఈవేళ ఇద్దరం ఇక్కడ స్టేజ్ మీద వాలాం. సో చాలా మంచి పాటలు వేశాడు. థ్యాంక్ యూ రఘు. అలాగే రాంబాబు షూటింగ్లో ఉన్నాడు. షూటింగ్ అవుతుంది. నేను ఇప్పుడు అయిపోయిన పర్యటన వెళ్ళాలి అక్కడికి. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ చేసింది ఒక అమ్మాయి, గ్యాబ్రియాలా బర్తాంతే. షీఈస్ ఫ్రమ్ బ్రెజిల్. ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఇందాక చూసారు మీరు అమ్మాయిని. ఐ థింక్ ఏవి కూడా వస్తుంది ఇప్పుడు. సో ఇందాక ఇక్కడ కుర్రోని చూశాను. సరే ఒకసారి మీరు బయట రండి. సూపర్ గెటప్, హెయిర్ స్టైల్. ఈ కుర్రాడు ఎవరో మనకు తెలియదు, అడుగుదాం. నీ పేరేంటి? గోలీ. గోలీ ఏ ఊరి మీది? పుట్టింది రాజమండ్రి, టిల్ దట్ బ్యాంకాక్. బో అంటే బ్యాంకాక్లో చర్చిలో ఉన్నావు. బ్యాంకాక్లోనే చేస్తాను, మళ్ళీ బ్యాంకాక్లోనే పుడతాను. బో ఎందుకు బ్యాంకాక్ అంత ఇష్టం? దేనికి? ఫ్లాంతర్ ఫగిడీస్, కాటర్ వల్లీస్, ఎక్కడికి వెళ్ళినా సుఖం 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 సుఖం. నీకు పెళ్ళైందా? బ్యాంకాక్లో ఉంటే పెళ్ళెందుకండి బాబు? బ్యాంకాక్లో ఏం చేస్తుంటాం? టాక్సీ డ్రైవర్. ఓహో, మన తెలుగు వాళ్ళు అందులో వస్తుంటారా? వస్తుంటారు. ఎవరు? రవితేజ లాంటి వాళ్ళు వస్తే నాకించేస్తా. నాకించేస్తా. ఒక్కసారి వస్తే వస్తూనే ఉంటాడు. రవితేజ్ అలవాటు అయిపోయింది బ్యాంకాక్. ఓకే. ఈ బ్యాంకాక్ వాళ్ళు నీతో పాటు ఇంకెవరు ఉంటారు? నేను మా మమ్మీ ఉంటాం. ఓ, మీ మమ్మీ ఏం చేస్తుంటుంది? అందరికి డబ్బులు ఇస్తుంటుంది. బాగా రిచ్. బాగా రిచ్? బాగా రిచ్. మీ అమ్మ అంత రిచ్ అయితే నువ్వు టాక్సీ ఎందుకు నడుపుతున్నావు? అందరికి ఇస్తుంది, నాకు మాత్రం ఇవ్వదు. ఏమి? అందుకే క్లాషా? క్లాష్ పడట్లేదు మమ్మీతో? పడదు. ఇంతకీ మీ మమ్మీ ఎవరు? లక్ష్మీదేవి. ఏ లక్ష్మీదేవి? లక్ష్మీదేవి ద గాడెస్. ఓహో, లక్ష్మీదేవి అని మమ్మీ అంటున్నావా? ఓకే, మేము అందరం అమ్మ అంటూ ఉంటాం. మీరంటారా? కాదు, నాకు మాత్రమే అమ్మ. అంతే కాదు, ఓన్లీ ఫర్ మీ మై మమ్మీ. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నావు? బిల్ గేట్స్. బిల్ గేట్స్. లక్ష్మీదేవి తెలుసా? తెలీదు. ఆడికి ఎంత ఇచ్చింది? చాలా ఇచ్చింది. బరాక్ ఒబామా ఎప్పుడైనా భార్యతో కూర్చొని లక్ష్మీ పూజ చేశాడా? లక్ష్మీ వ్రతం చేశాడా? చేయలేదు. అమెరికా ప్రెసిడెంట్ చేసింది మీ మమ్మీ. వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. ఎస్. ఓ, సో మమ్మీ గురించి నువ్వు పూజలే చేస్తుంటావు అన్నారా? మామూలు పూజ కాదు, ప్రళయ పూజలు చేస్తుంటా. సరే, ఒక పాట పాడతావా మీ మమ్మీ గురించి? ఎస్, రెడీ. రెడీ. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధి సుగమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి.
చాలా బాగుంది పాట, సూపర్, అదిరిపోయింది. అవును. సరే, మీ మమ్మీ నీకు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు? ఏమా ఆడే గ్యాసెడ్ పిలిచావు, చెప్పా అంటే ఫస్ట్ రీల్ నుంచి 14 నీళ్ళ దాకా చెప్పాలా? ఎలా ఏమండి, గోలి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఆ, ప్లీజ్ thank you. ప్లీజ్ థ్యాంక్స్, సారీ. ఈ నాకు కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పాడు రవితేజ గురించి. ఒకసారి సార్ మీరు పైకి వస్తారా? ఏమయ్యా రవితేజ, జగన్నాథం నాకు కాదు, నాకు ఇప్పుడే నీ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎవడాడు? మాట్లాడితే నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపోతున్నావంట, చెక్కేస్తున్నావంట. బాబు మా అందరికి బ్యాంకాక్ అలవాటు చేసింది నువ్వు, మా తెలిసి మాకేం తెలుసు? ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్తే షూటింగ్ చేసుకోవడానికి, స్క్రిప్ట్ రాసుకోవడానికి వెళ్తుంటా. ఏంటి అడేదో నువ్వు సుఖం 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 అంటున్నాడు. నాకు కొంచెం గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది, కావాలంటే కిరవాణి గారిని అడగని చెప్తారు. నాకు తెలిసి హీరోల్లో ఎదవ ఇమేజ్ ఉంటే నీదే. ఈడియట్ సినిమా చేసింది నువ్వు, మేము ఎవరం కాదు. అమ్మాయిల్ని ఏమే వస్తే అని మాట్లాడుతూ. సరే, ఇవన్నీ పక్కన పెట్టు, బ్యాంకాక్ ఎందుకు వెళ్ళు? అదిగో మా ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉంటాను కలుగుతాం వెళ్ళాను. ఇలియానా ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. సో ఇలియానా కోసం వెళ్ళి ఉంటాడు ఈయన, మాట ప్రకాష్ రాజ్ తోసేస్తున్నాడు ఈయన. సో ఏం చేశారు ఇలియానా నువ్వు? ఏదో బాబు ప్రకాష్ రాజ్ కోసం వెళ్ళామేంటి? ప్రకాష్ రాజ్ వెళ్తే అమ్మాయిని కలిసాం, అక్కడ బాబు కలిసింది, కొంచెం డిస్టర్బ్ అయ్యాం. నువ్వు కాదు, ఇలియానా డిస్టర్బ్ చేసింది నేను కొంచెం. నువ్వు ఎవరినన్నా చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు ఎందుకు చేస్తారు నేను? సరే, ఇక్కడ మేము ఎవరు డిస్టర్బ్ చేసి నీకు ఏమైనా డిస్టర్బ్ అవ్వట్లేదు, నువ్వు ఎలా చేసావు మాకు కావాలి. ఏదోలే బాబు, కలవ కలిసాము ఊళ్ళో, ఒకళ్ళు కొంచెం చూసుకున్నాం, కొంచెం డిస్టర్బ్ అయ్యాం. కాదు, ఏం చేసావో మాకు క్లియర్ చెప్పు. ఇది అలా కాదు కానీ సాంగ్ లీడ్ కోసం ఏంటి మాట్లాడదా? ఈ ప్రయత్నాలన్నీ అంతే కదా, నోరు డిస్టర్బ్ మూసుకొని డిస్టర్బ్ song. అంటున్నావు నువ్వు. ఓకే, నువ్వే Okay. చూసే సాంగ్, చూసే సుబ్బలక్ష్మి పాట. చూసే. ఓకే, ఇప్పుడు సుబ్బలక్ష్మి పాట. అండ్ ఈ సుబ్బలక్ష్మి పాట గురించి ఒకటి చెప్పాలి. సుబ్బలక్ష్మి పాట చిన్న, మా నాన్న చచ్చిపోతే నేను ఊళ్ళో ఉన్నా, నర్సిపట్నంలో ఉంటే నన్ను చూడడానికి 2 దుర్మార్గులు వచ్చారు. ఒకడు రఘు కొంచెం, ఇంకోడు భాస్కర్ పట్ల. తండ్రి చచ్చిపోయి నేను ఎడుతుంటే వీళ్ళు పక్కన ఇటు ట్యూన్ చేయడం, వాడేమో లిరిక్ కట్టడం. అండ్ మధ్యలో నాకు అవి వినిపిస్తున్నారు వీళ్ళు. సో ఏ అట్మాస్ఫియర్ అయినా వాడేసుకొని వీళ్ళిద్దరు ఇలా పాటలు వేయడం బాగాలేదు. ఒకసారి సుబ్బలక్ష్మి పాట వినండి. Satya and Troop Subbulakshmi song perform చేయడానికి వస్తున్నారు along with